ప్రస్తుతం రవితేజ పరిస్థితి ఏమీ బాలేదు. సినిమాలు వరుసపెట్టి చేస్తున్నాడు కానీ అన్ని ఫ్లాప్లే. ధమాకాకు ముందు వెనుక రవితేజకు హిట్లు ఏమీ లేవు. చేతిలో మాస్ జాతర సినిమా ఉంది. చాలాసార్లు విడుదల తేదీ ప్రకటించి ఆ తర్వాత వాయిదా వేశారు. ఈ నెల 31న రిలీజ్కు రెడీ అయింది. ఈసారి డేట్ మార్చేది లేదంటూ నిర్మాత నాగవంశీ కూడా గట్టిగా చెప్పారు. ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి. అయితే ఈ సినిమాపై బాహుబలి ఎపిక్ ప్రభావం గట్టిగా ఉండేటట్టు కనిపిస్తోంది. బాహుబలి 1, బాహుబలి 2 రెండు భాగాల్ని బాహుబలి ఎపిక్ పేరుతో ఈ నెల 31ని రిలీజ్ చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈ రిలీజులు చూసి పెద్ద సినిమాలు భయపడవు. ఆ ఎఫెక్ట్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలపై ఉంటుంది. కాకపోతే ఇది రాజమౌళి ప్రోడక్ట్. ఆయన ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేస్తుంటారు. బాహుబలి ఎపిక్కు గట్టిగా ప్రమోషన్లు చేయాలన్నది ఆయన ప్లాన్. అందుకోసం ప్రభాస్ని సైతం రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్లో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ థియేటర్లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. టికెట్ రేట్లు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. రిలీజుల్లో ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా బాహుబలి ఎపిక్ నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలే రవితేజ సినిమాలు అంతంత మాత్రమే ఆడుతున్నాయి. తనకు ఓ సాలిడ్ హిట్ చాలా అవసరం. ఈ దశలో బాహుబలితో వసూలుకు గండిపడే ప్రమాదం ఎక్కువగానే కనిపిస్తుంది. పోనీ రిలీజ్ డేట్ మార్చుదామంటే ఇప్పటికే చాలాసార్లు వాయిదా వేశారు. మరోసారి కూడా వాయిదా అంటే ప్రోడక్ట్ అవుట్డేట్ అయిపోతుంది. అందుకే బాహుబలితో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అవాంతరాన్ని నాగవంశీ ఎలా దాటుకుంటూ వెళ్తాడో చూడాలి.